ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం బీసీసీఐ నేడు భారత్ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ మరియు శ్రీలంకలో జరగనుంది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగాకర్ మాట్లాడుతూ, ఈసారి ఇండియా టీం ఫామ్ మరియు టీం బ్యాలెన్స్ అండ్ క్లియర్ రోల్స్ ఆధారంగా టీం సెలెక్ట్ చేశామని చెప్పాడు. 15 మెంబర్ స్క్వాడ్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఇండియా టీంలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా జరిగిన టీ20 సిరీస్కి ఇండియా టీం వైస్ కెప్టెన్ వహించిన శుభ్మన్ గిల్కి వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు లభించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలగజేసింది. టాప్ ఆర్డర్ కాంబినేషన్ కారణంగా సెలెక్టర్ శుభ్మన్ గిల్ని టీంలో సెలెక్ట్ చేసుకోలేదని వివరణ ఇచ్చారు. ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉండడం వల్ల జితేష్ శర్మ తన చోటును కోల్పోవలసి వచ్చింది. 15 మెంబర్ స్క్వాడ్లో బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20లో చాలా వేగంగా రన్ చేసే బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ దిశను మార్చగలడు. అభిషేక్ శర్మ పవర్ ప్లేలో బలంగా ఆడతాడు. ఆరంభంలోనే జట్టుకు వేగం ఇస్తాడు. తిలక్ వర్మ ప్రెజర్లో కూల్గా ఆడతాడు. స్పిన్ బౌలింగ్ బాగా హ్యాండిల్ చేస్తాడు. రింకు సింగ్ చివరి ఓవర్లో పెద్ద షాట్లు ఆడతాడు. మ్యాచ్ గెలిపించే ఫినిషర్గా మంచి పేరుంది. వికెట్ కీపర్స్ గా సంజు శాంసన్ క్లాస్ బ్యాటింగ్ ఉన్న ప్లేయర్. టాప్ లేదా మిడిల్ ఆర్డర్ లో ఎక్కడైనా ఆడగల ప్లేయర్. ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండెడ్ పవర్ హిట్టర్. పవర్ ప్లేలో వేగంగా రన్ చేస్తాడు. ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో ఫినిషర్ గా ఉపయోగపడతాడు. బౌలింగ్ లో కూడా కీలక ఓవర్లు వేస్తాడు. శివం దుబే పెద్ద షాట్లు కొట్టడంలో స్పెషలిస్ట్. మిడిల్ ఓవర్లో రన్ రేట్ పెంచుతాడు. అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్ లో ఎకనామికల్ గా బాగుంటుంది. బ్యాటింగ్ లో అవసరమైన రన్స్ చేస్తాడు. వాషింగ్టన్ సుందర్ బ్యాట్ బాల్ తో రెండింటితోనే ఉపయోగపడతాడు. జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇస్తాడు. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్స్ ప్రపంచంలోని బెస్ట్ వికెట్ తీయడం నమ్మకమైన బౌలర్. హర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, స్వింగ్ ఇస్తాడు. డెత్ ఓవర్స్ వికెట్ తీస్తాడు. హర్షిత్ రాణా వేగంగా బౌలింగ్ చేస్తాడు. యువ ఎనర్జీతో జట్టుకు బలం. కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్స్ వికెట్ తీస్తాడు. స్పిన్ తో బ్యాట్స్మెన్ కు ఇబ్బంది పడతాడు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ ప్రసిద్ధి. బ్యాట్స్మెన్ కు అర్థం కాకుండా బౌలింగ్ చేస్తాడు. టీ20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేసిన టీం చాలా బ్యాలెన్సింగ్గా ఉంది. టీం బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా బాగుంది. ఆల్రౌండర్స్ కూడా మంచిగా కంట్రిబ్యూట్ చేసి ఆల్రౌండర్స్ కూడా టీంలో ఉండడం వల్ల ఇండియాకి ఈసారి వరల్డ్ కప్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండియా టీం కోచ్కి మరి అదే సెలెక్టర్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. చాలా డేర్ డిసిషన్ నిర్ణయాలు తీసుకున్నందుకు థ్యాంక్ యూ.